ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. దిగ్విజయంగా 7వ వసంతంలోకి అడుగుపెట్టిన పిఎంసి ఛానల్ అద్భుతంగా వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా పల్లెపాలెంలో సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సంబరాలు. గుంటూరులోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్లో ధ్యాన సాధన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా కుప్పాలపల్లిలో బ్రహ్మజ్ఞాన బోధ సందేశ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా రూరల్ గొట్లూరు గ్రామంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఛానల్ 6 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఛానల్ హెడ్ ఆఫీస్ లో 7వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పిఎంసి ఛానల్ యాజమాన్యం ఆధ్వర్యంలో హెడ్ ఆఫీస్ లో 7వ వార్షికోత్సవ కార్యక్రమాల్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సీఈఓ లక్ష్మి గారు పాల్గొని సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులు పిఎంసి ఛానల్ అభివృద్ధి గురించి, తమ కృషి గురించి, మనోభావాల గురించి చక్కగా వెల్లడించారు. పిఎంసి ఛానల్ దినదినాభివృద్ధి చెందుతోందని, మరింత అభివృద్ధి పదంలో సాగుతోందని, నెంబర్ 1 ఛానల్ గా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు సిబ్బంది. ఈ వార్షికోత్సవ సంబరాల్లో ఛానల్ కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. 7 years మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా పిఎంసి. ఇది 7th యానివర్సరీ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన దినం, ఎందుకంటే 7 years కంప్లీట్ చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ రిమార్కబుల్ మైల్ స్టోన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం సక్సెస్ఫుల్గా 7th ఇయర్లోకి అడుగుపెట్టినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సక్సెస్ ఏంటంటే ఏ ఒక్కరితో జరిగిన విజయం కాదు కదా, అది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు సమిష్టి కృషితో మనం పిఎంసిని ఎంత అద్భుతంగా మనం ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే మనకి సహకరిస్తున్న మన పిరమిడ్ మాస్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మనందరూ కూడా ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. పత్రిక స్టార్ట్ చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక 32 సంవత్సరాలుగా ఎంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఊరూరికి వెళ్ళి, ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇంట్లో వంట చేసి భోజనం చేయించి అలా స్టార్ట్ అయినటువంటి ఈ విప్లవం ఇప్పుడు కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది. కానీ మనం ఈ కరోనా కారణంగా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి దీని ద్వారా మనం ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా మన ఈ యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండ్ లక్ష్మీ మేడం గారికి. ఒకటేంటంటే మనలో చాలామంది ఇక్కడ శాటిలైట్ ఛానల్స్లో చేసిన వాళ్ళు ఉన్నారు. శాటిలైట్ ఛానల్లో టైంకి శాలరీ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. 7 సంవత్సరాల నుంచి టైంకి శాలరీ ఇస్తూ, ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతూ చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. సో ఇలాగే ఇంకెన్ని యానివర్సరీలు చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అహింసాయుత మెగా శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ప్రారంభమైన అహింసాయుత మెగా శాకాహార సద్భావన ర్యాలీ ఫీల్ ఖానా వరకు ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. సుమారుగా 4 కిలోమీటర్ల వరకు కొనసాగిన ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, ప్రజలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న మాస్టర్స్ శాకాహార విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పిస్తూ ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ సుధీర్ షా, మహేశ్వర మహా పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఎస్వీబీసీ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీనివాస్, భాగ్యనగర్ ట్రస్ట్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనాడు ప్రపంచంలో చూస్తున్నారు, చాలా మంది పేపర్లు చదువుతారు కదా, ప్రతి దేశం అల్లకల్లోలం ఉంది. అమెరికా తీసుకోండి, రష్యా తీసుకోండి, ఇజ్రాయిల్ తీసుకోండి, ప్రతి దేశం ఎప్పుడు తుపాకీ వస్తుందో, ఎప్పుడు మిసైల్ వస్తుందో, పెద్ద పెద్ద దేశాలు కూడా ఒక భయంలో బతుకుతున్నారు. కానీ ఒక భారతదేశం మాత్రమే భయం లేకుండా నిర్భయంగా ధ్యానం చేస్తూ హాయిగా ఆనందంగా ఉన్నాం. కాబట్టి ఒకసారి మన భారతదేశానికి, మన ఆధ్యాత్మికతకు గట్టిగా చప్పట్లతో మనం అభినందించుకోవాలి. ఒక గొప్ప దేశంలో ఉన్నాం మనం. పత్రికారితో ఎన్నో కార్యక్రమాలు చేయటం, గురువుగారితో కలిసి తిరగటం ఒక ఎనర్జీ. గురువుగారి వల్లనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గురువుగారు ఎంతో ప్రోత్సహించేవారు. వారి వలన ఎంతో జ్ఞానాన్ని, ఎంతో యుక్తిని కాస్త సంపాదించుకోవడం జరిగింది. భారతదేశానికి ఎన్నో లక్షల మంది మహానుభావులు
తమ ప్రాణాలని ధారపోసి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి ఎంతోమంది యొక్క నాయకత్వంలో 1947 ఆగస్టు 15న మనకు దేశానికి స్వాతంత్రం లభించింది. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యాన సాధనపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం యొక్క విశిష్టత, ఆవశ్యకత గురించి, ధ్యానం యొక్క లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. Transforming the single mind to the other mind is called meditation. No more thoughts, no more waves. Go deeper and deeper. Go beyond the subconscious. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్ల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 12వ రోజున కంజర్ గ్రామ ధ్యాన బంధువులు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గోపాలరెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రతిరోజు 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ధ్యానము, తదుపరి 7 గంటల 30 నిమిషాల వరకు సత్యన సాంగత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పిరమిడ్ మాస్టర్స్ తెలియజేశారు. ప్రయత్నం చేయంటాడు. అది అవసరం లేదా? అది తాత్కాలికంగా అవసరమే. దాని అవసరం అంతవరకు. అది లేకపోయినా ఇప్పుడు మనం చేసుకునే సాధనలకు కష్టమవుతుంది, పుణ్యం లేకపోయినా. ఎందుకంటే ఇప్పుడు నాకు తినేకుంటే కదా. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కుప్పాలపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో బ్రహ్మ జ్ఞానబోధ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం 3వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి ధ్యానులకు ఎంతో అద్భుతంగా వివరించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. कर्मण्येवाधिकारस्ते कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भू माते संगोस्त्व कर्मणि. సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 7 రోజుల కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఆగస్టు 16న శుక్రవారం రోజు నిర్వహించిన మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా మాస్టర్స్ కాశీ విశ్వనాథ్, దుర్గం, సూర్యనారాయణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తమ ఆత్మజ్ఞాన సందేశాలని అందించారు. భగవద్గీతలోని అత్యద్భుతమైన శ్లోకాల ద్వారా హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉపమానాల
ధ్యానాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా అందించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 22 గురువారం వరకు కొనసాగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. భీముని కంటే దుర్యోధనుడికి ఎక్కువ ఉంది, అందుకే ఆయన పేరు సుయోధనుడు. ఆయన పేరు రాంగ ఆయనలో ఉండేటువంటి గుణాలతోనో ఏమో ఆయనకు దు అనేటువంటి అక్షరంతో దుర్యోధనుడు అని చెప్పి వచ్చింది పేరు, దుర్యోధనుడు. ఈ విధంగా అయిన తర్వాత అక్కడ వనాలలో ఉండేటువంటి పాండురాజు శాపవశాత్తు మరణిస్తాడు. పాండురాజు మరణించిన తర్వాత సతీ సహగమనము రెండవ భార్య అయినటువంటి మాద్రి సతీ సహగమనం చేస్తుంది. పాండురాజుతో పాటు అగ్నిలో పడి కాలిపోతుంది. 5 మంది పుత్రులను ఎండబెట్టుకొని కుంతీదేవి అంతఃపురానికి వచ్చింది. వచ్చిన తర్వాత రాజ్యాధికారం ఎవరుకుండాలా అంటే ఎవరుకుంది? రాజు ఎవరుండరు రాజుగా? ఇప్పుడు ధృతరాష్ట్రుడే ఉన్నాడు. ఎందుకు? పాండురాజు పరిపాలన చేస్తా ఉన్నా సింహాసనం పైన ధృతరాష్ట్రుడే ఉన్నాడు. అందుకనే ధృతరాష్ట్రుడు ఇస్రాయేలుకు వస్తాడు. విజయవాడ ముత్యాలంపాడులోని పట్టాభిరామచంద్రయ్య స్వామివారి దేవాలయంలో 108 మంది యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ మరియు అమన్ హనీ అలీఖాన్ దంపతులు మరియు ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 17వ రోజున జ్ఞానదాతగా మాస్టర్ సుజాత, 18వ రోజున జ్ఞానదాతగా మాస్టర్ దేసు వెంకట నాగలక్ష్మి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం వారిద్దరిని ట్రస్ట్ సభ్యులు సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతమైన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాలని అందించారు మాస్టర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యాన గీతాలతో ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఒక బ్రాహ్మణుడు అమ్మవారి పూజ చేసేవాడు. రోజు చేసి 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 అమ్మవారి పూజ చేసి ఎంతమందికో దానం చేసేవాడు. అమ్మవారిని అడిగినాడు, నేను ఇంత దానం చేస్తాను కదా, నా పుణ్యఫలం ఎంత పెరిగిందో తెలుసా అమ్మా నీకు అంటాడు. అంటే పలాని రాజుకు కొడుకు పుడతాడు, ఆ పిల్లోని అడుగు, నీకు దానగుణం ఎంత చేసినది తెలుస్తుంది అంటే అడవిలో పోతూ ఉంటాడు. పోతుంటే వానాగాలి వచ్చింది. వానాగాలి వస్తే ఒక ఇంట్లో కట్టెలు కట్టుకునేవాడు ఉంటాడు. పాపం కట్టెలు కొట్టుకుని వాళ్ళ ఇంట్లో పోయి పరిచయం అయితే ఏమైనా అంటే నేను కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటాను అంటే నేను ఈరోజు వర్షం వస్తుంది అక్కడికి చేరాలి అంటే సరే తెల్లవారినాకపోతులే మా ఇంట్లో స్థలం ఇస్తారు పండుకో అని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి వాళ్ళ ఇంట్లో పంట పెట్టినాడు. పంట పెట్టుకుంటే ఆకలి అవుతుంది. పాప వాడికి కష్టం కూలి పెట్టుకునేటువంటి 2 చపాతీలు ఉన్నాయి. ఆ 2 తింటే కానీ మనకి కనిపించాలి. ఈ ఎప్పుడున్నాడంటే ఓటియాల ఒకటి తింటే పన్నెళ్ళకి ఏం నిండుతుంది. విజయవాడలోని దుర్గగుడి మల్లికార్జున మండపంలో 6వ అంతస్తులో ఆగస్టు 19వ తేదీన అఖండ ధ్యాన కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం మరియు దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అఖండంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొనే ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాలు ఇవ్వనున్నారు. అలాగే కార్యక్రమంలో ఏలూరు జిల్లా వాస్తవ్యులు భలే రాజుచే వేణుగాన ధ్యానం నిర్వహించనున్నారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమంలో ధ్యానులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా దామరుపాడు మండలం పల్లెపాలెంలో సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సంబరాల్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ విచ్చేసి అత్యద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. శాకాహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలమని తెలియజేశారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కడప జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఈఎం స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, పెండ్లిమర్రి మరియు బ్లూబెల్ ఈఎం స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టతలు, ధ్యానంతో చేకూరే లాభాల గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా బీచ్పల్లిలోని శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంలో ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున సామూహిక ధ్యానం, సజన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సోమవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులు, నేత్ర గ్రూప్ చైర్మన్ ధూళిపూడి చంద్రశేఖర్ పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. విజయవాడ తాడేపల్లి మానస సరోవరంలో ఆగస్టు 18న ఆదివారం రోజున పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించనున్నారు మాస్టర్స్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ప్రేమాలయ వ్యవస్థాపకులు వెంకటేష్ గురూజీ, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ రామారావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు దంపతులు ధ్యాన ప్రసాద వితరణ చేయనున్నారు. టీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.